నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, హైదరాబాద్ అండి. ఈరోజు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సురక్షితమా కాదా అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది రోబో సహాయంతో నీ రీప్లేస్మెంట్ చేయడం అన్నమాట. సో రోబో కంప్లీట్గా దానంతటదే ఆపరేషన్ చేయదు. నేను రోబోకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ను బట్టి రోబో నాకు ఆపరేషన్లో హెల్ప్ చేస్తుందన్నమాట. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ప్రధానంగా ఎవరికి అవసరము అని అనుకుంటే నేను అడ్వైస్ చేసేది ఏంటి అంటే, యంగ్ పేషెంట్స్ కీళ్ళవాతం వల్ల కానీ, లేదు ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయ్యాయి, మోకాలు జాయింట్ లోపల కార్టిలేజ్ ఇదంతా బాగా డ్యామేజ్ అయిపోయింది, అరుగుదల బాగా పెరిగిపోయిందన్న వాళ్ళకి, 60 సంవత్సరాలు 55 సంవత్సరాల కింద వయసున్న వాళ్ళకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా అడ్వాంటేజెస్ అన్నమాట. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా మనకి ప్రాపర్గా జాయింట్ అలైన్మెంట్, స్టెబిలిటీ మంచిగా ఉండేలాగా మనం సర్జరీ చేయవచ్చు. సో ప్రధానంగా వీళ్ళకైతే యంగ్ ఏజ్ 60 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళందరికీ అడ్వైస్ చేస్తాం. ఎవరికి సేఫ్ కాదు, అందరికీ యూజువల్గా 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేస్తూ ఉంటాం కదా. ఎవరికి సేఫ్ కాదు అంటే, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు ఈ కాలి ఎముకలో, తొడ ఎముకలో 2 ట్రాకర్స్ పెడతామండి. అది పిన్స్ మనం డ్రిల్ చేసి పెట్టాలి, దానికి ట్రాకర్స్ అటాచ్ చేస్తాం. దాని ద్వారానే మనం రోబో అంత ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, మనకి అడ్వైస్ చేస్తుంది. సో ఈ ట్రాకర్స్ పెట్టేటప్పుడు ఎవరికైతే ఆస్టియోపోరోసిస్, వయస్సు పైబడిన వాళ్ళకి, లేదంటే ఎక్కువ రోజులు ఇమ్మొబిలైజేషన్, బెడ్ పైనే ఉండి చాలా రోజుల తర్వాత సర్జరీకి వచ్చిన వాళ్ళకి ఈ ఎముక అనేది బలహీనంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. దానికోసం ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ చేసుకుని ఆస్టియోపోరోసిస్ సివియారిటీ ఎంత ఉందని చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మరీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. సో మిగతా అన్ని వయసుల వాళ్ళకి, ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా లేని వాళ్ళకైతే కనుక రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సేఫ్ సర్జరీ. దానివల్ల డెఫినెట్గా అడ్వాంటేజెస్, నొప్పి తక్కువగా ఉండడము, రికవరీ తొందరగా అవ్వడము, ఎక్కువ కాలం మనం చేసిన జాయింట్ రీప్లేస్మెంట్ సర్వైవ్ అవ్వడం అనేది అడ్వాంటేజెస్ అన్నమాట. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది నార్మల్ నీ రీప్లేస్మెంటే, ఇంకా అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల. సో అందరికీ సేఫ్. ఓన్లీ ఒకే ఒకటి ఆస్టియోపోరోసిస్ జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మేజర్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.